కోసం చేయకండి. రైట్ ఇది రైట్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మల్ల యాదవ్ గారు ఏంటి అంటే 10 సంవత్సరాల్లో కూడా నిర్లక్ష్యం చేశారు, ఒకే ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మాత్రం నిరుపయోగం అయిపోయింది. కానీ దాని కరెంటు ఖర్చులకే బడ్జెట్లో డబ్బులే సరిపోవని చెప్పేసి విధంగా చెప్తున్నారు. ఏదైనా సరే పాలమూరుకి అయితే మాత్రం గతంలో ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ అయితే మాత్రం అన్యాయం చేశారనే విధంగా కాంగ్రెస్ వాదన. రైట్ శ్రీనివాస్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. తెలుసు డిండి ప్రాజెక్టు ఏమైనా వర్క్ అయిందా అండి 9.5 సంవత్సరాలు? రైట్ మల్ల యాదవ్ గారు చెప్తారు. ప్రాజెక్టు గురించి అయితే ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, మీకు దాని గురించి పూర్తి అవగాహన ఉంది. యథార్థాలు మాట్లాడండి. 50 స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 55 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు, పార్టీలు తెలంగాణని ఎడారిగా ఉంచితే 10 సంవత్సరాల కాల వ్యవధి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీకి అవకాశం వస్తే కాళేశ్వరం లాంటి అది భూమికి 300-400 ఫీట్ల లోపల నుంచి పోతుంది అని చెప్పేసి వదిలేస్తే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి గోదావరిని పైకి తీసుకొచ్చి నీళ్లు ఇస్తే అది మీకు చిన్నగా అవపడుతుంది. పాలమూరు పై రండి. పాలమూరులో 10 లక్షల ఎకరాల భూమికి నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం కదా, కేసీఆర్ గారిదే కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిర్రు అయిపోతుంది అని చెప్తున్నాడు మా సీనన్న. ఎన్ని హామీ ఇయ్యలేదు రేవంత్ రెడ్డి గారు? అనందేంది? 10,000 కాదు 15,000 ఇస్తాం, 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తాం, కౌలు రైతులకు కూడా ఇస్తాం, రుణమాఫీ అందరికి చేస్తాం. దేవుళ్ళ మీద ఈ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక్క మాట కూడా నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు మామూలుగా మాట ఇచ్చింది కాబట్టి కంపల్సరీ చేస్తాడు అని అంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? ఇవాళ అవసరం ఉంది, వేరే ఏం లేదు, డైవర్ట్ చేయాలి, కేసీఆర్ తిట్టాలి కాబట్టి వేదిక పెట్టాలి, ఆ వేదిక ఏడు పెట్టాలంటే ఇక ఎక్కడ లేదు, సొంత జిల్లాలు పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం అనేది ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తారు, ఎన్ని రోజులు ఇంకా తెలంగాణ రైతాంగాన్ని వంచిస్తారు, మోసం చేస్తారు. ఏది వాస్తవం కాదు? అంబలి కేంద్రాలు పెట్టిన మహబూబ్నగర్ జిల్లాలో, పాలమూరు జిల్లాలో, వలసలు పోయిన పాలమూరు జిల్లాలో ఈ రోజు వలసలు ఆగిపోలేదా? అంబలి కేంద్రాలు బంద్ అయ్యి సుభిక్షంగా ప్రజలు రైతులు బతకట్లేదా? దానికి కారణం ఎవరు? తెలంగాణ రాకముందు ఆ పరిస్థితి ఉన్న అంబలి కేంద్రాలు ఉన్న పాలమూరు జిల్లాలో ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కృషి వల్ల, భగీరథ ప్రయత్నం వల్ల కాదా నీళ్ళు వచ్చింది, వ్యవసాయం సాగైంది. ఎక్కడో మామూలుగా వలస కూలీలు, ఇక్కడ ఉన్నోళ్ళు వలస కూలీలుగా పోతున్న పరిస్థితి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వేరే దగ్గర నుంచి రైతాంగాన్ని కూలీల్ని తీసుకొని వచ్చి పని చేపించుకున్న పరిస్థితి రైతాంగం మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చిందంటే దానికి కృషి ఎవరిది, ఎవరి న్యాయంలో జరిగింది? ఉన్న వాస్తవాలనే తొప్పుకోవాలి కదా. పని పెండింగ్ అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటది, అది పెండింగ్ లేకుండా ఏముండదు, రేపు రిపేర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పింది ఏంటంటే 90% పూర్తి చేసామని మీరు చెప్తున్నారు. వాళ్ళే చేయాలని చెప్పలేరు. ప్రభుత్వం ఇది, ప్రభుత్వం అన్న తర్వాత మల్ల యాదవ్ గారు బీఆర్ఎస్ 90% పూర్తి చేసింది, ఇంకొక 10% పూర్తి అయితే అది వాడుకలోకి వస్తుందన్నారు. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు, కానీ అది మాత్రం ఏమీ ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ. ఏది ఉపయోగం ఉందని చెప్తారండి? ఇప్పుడు ధరణి అన్నారు, భూభారతిని తీసుకొచ్చారు, ఉపయోగం ఉందా? అది ఉపయోగం లేదన్నారు. ఏది ఉపయోగం అనేది రేపు ప్రజలు తెలుస్తారు. అదే రకంగా దండగా 1,00,000 రూపాయలు ఇస్తున్నారు వీళ్ళు, తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. అవును, ఏమైంది? ఆడవాళ్ళకి మామూలుగా ఏమన్నారు? అత్తకి 4,000, కోడలకి 2,500 అని అన్నారు. ఇవాళ వరకు ఎవరికైనా ఒకళ్ళకి ఇంట్లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసే పని మనిషి కన్నా ఇస్తున్నారా? కాబట్టి ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలతోనే అధికారంలో ఉండటానికి మాటలు ఇవ్వటం కాదు, ప్రజలకి పనిచేసి చూపేయండి. మేము తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణని బాగు చేయడానికి 6 నిమిషాలు పనిచేసిరు. అభివృద్ధి అనేది కళ్ళ గట్టొచ్చినట్టు చూపించిండు కేసీఆర్ గారు. రైతాంగానికి ఈరోజు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట పండియటం ఒక ఎత్తు అయితే పండిన పంటను కొనే పరిస్థితి లేక రైతు కళ్ళాలల్లో తడిచిపోతున్న ధాన్యాన్ని చూసి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా 2 రోజులు అయితే వర్షాలు వస్తాయి. ఇప్పుడున్న కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని ఇంకా ఖాళీ చేయలేకపోయింది. రేపు వ్యవసాయం మొదలైతే యూరియా ఇయ్యాలి. ఇవన్నీ విషయాల్ని పక్కకు పెట్టి మీరు ఎంతసేపు రైతులు అవస్థపడుతున్న దాని మీద వదిలిపెట్టి పాలమూరు జిల్లాలకు వచ్చేసి ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాలి, కేసీఆర్ తిట్టాలని అంటే మర్చిపోతున్నారేమో ప్రజలు. తిట్టే మళ్ళా గుర్తొస్తుందేమో అనే ఉద్దేశంతో తిట్ల పురాణాన్ని చేతికి అందుకొని మామూలుగా తిట్టే పని చేస్తున్నారు తప్ప ఉన్న విషయాన్ని చెప్పట్లేదు కదా. మేము ఎంత చేసామో ఏందో పేపర్ పరంగా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మహబూబ్నగర్ జిల్లాలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం. నీటి రంగ నిపుణులు ఉంటారు, మేధావులు ఉంటారు,
అక్కడ పెద్ద రైతులు ఉంటారు, అందరితో కలిసి మామూలుగా ఎవరి ఆయాంలో తెలంగాణ బాగుపడ్డది, ఎవరి ఆయాంలో నీళ్లు వచ్చినాయి, అంబలి కేంద్రాలు బంద్ అయినాయి, వలసలు బంద్ అయినాయి, ఎవరు మళ్ళీ ఇప్పుడు వలసలు మొదలవుతున్నాయి అని చెప్పేసి అడుగుదాం. కేవలం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అయిపోతుంది అని అంటే చెప్పినవన్నీ అయిపోతాయి, ఇది కూడా అనుకుంటుంటాం. రైట్. శ్రీనివాసరావు గారు అంటూ లేదు రేవంత్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఏది చెప్పలేదని లేదు, అన్ని చెప్పిండు, ఏది కాలే. శ్రీనివాసరావు గారు ఇది కూడా ఏంటి చెప్పండి. అంటే దాదాపు వీటికి బడ్జెట్లో కేటాయించాలా, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నా సరే మూసి